సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మీకు అయితే మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో అదేంటిదంటే, మనం ఐఫోన్ నుంచి అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు అయితే ఏవి పంపించుకోలేము అన్నమాట. సో అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మనం ఏ విధంగానైనా ఐఫోన్లకు అయితే పంపించుకోలేము. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజైతే నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ముందుగా మీరు కొత్తగా వస్తున్నట్టయితే లైక్ చేసేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ముందుగా అలా మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమని సెర్చ్ చేయాలంటే, పైన మనకు సెర్చ్ బార్ అనేది కింద వస్తుంది. ఆ కింద టచ్ చేసి ఏమని సెర్చ్ చేస్తారంటే, మీరు ఇక్కడ లోకల్ సెండ్ అనే సెర్చ్ చేయండి గైస్. లోకల్ సెండ్ అది సెర్చ్ చేసిరు అనుకోండి, మీకు ఈ విధంగా చిన్న అప్లికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఆ అప్లికేషన్ ద్వారా మనం కావాల్సిన ఐఫోన్కి లేదా ఆండ్రాయిడ్ ఫోన్కి ఏ ఫోన్కైనా సరే మనం ఈజీగా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైల్స్ అనే కాదు, మీకు షేర్మీలో ఏ విధంగానైతే ఆప్షన్స్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. సో ఫైనల్లీ మీరు ఈ విధంగానైతే మనకు యాప్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. షేర్మీ కంటే ఇందులో చాలా ఫీచర్స్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉంటాయి గైస్. సో మీరు షేర్మీలోనే అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమవుతాయి. కాకపోతే ఇందులో అన్నీ మనకు అర్థమయ్యేటే ఉంటాయి సెట్టింగ్స్. కాబట్టి మీరు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ అయితే చేయండి గైస్. కొద్దిసేపు అయితే లోడింగ్ తీసుకుంటుంది. ప్రస్తుతానికి నాకు పర్మిషన్స్ అడుగుతుంది అది బ్యాక్గ్రౌండ్లో. సో ఆ పర్మిషన్స్ ఇచ్చేసేయండి. సో పర్మిషన్స్ అనేవి ఏమి ఉండవు. స్టోరేజ్, మనకు అవి లొకేషన్ సంబంధించిన పర్మిషన్స్ 2-3 అడుగుతుంది. అది ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది అన్నమాట. అదే అడిగిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది గైస్. ఏదో ఒక పేరుతోని కూల్ పొటాటో అని నాకైతే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళినాం గైస్. ఇక్కడ కింద రిసీవ్ సెండ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని మీరు ఆ ఆప్షన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే, ఇది ఇక్కడ ఉంది చూడండి, క్విక్ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా. అది ఎందుకంటే, మనకు మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఫైల్స్ పంపిర్రు, అదేదైనా ఇంటరప్ట్ జరిగి మీకు మధ్యలోనే ఫైల్ జరిగింది అనుకోండి, అది అక్కడి నుంచే మొదలవుతుంది అన్నమాట. సో మీరు ఎక్కడైతే స్టాప్ చేసిర్రో అక్కడి నుంచే అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టైం కనెక్ట్ అయినా కూడా. సో ఈ విధంగా మన క్విక్ సేవ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో అది చాలా హెల్ప్ఫుల్గానైతే ఉంటుంది మీకు. బై మిస్టేక్ ఏదైనా ఫైల్ అనేది మీకు సడన్గా ఆగిపోయింది అనుకోండి, ఏదైనా ట్రబుల్ వల్ల, మీరు నెట్ ఆఫ్ చేయడం వల్ల లేకపోతే వైఫై ఆఫ్ చేయడం వల్ల జరిగింది అనుకోండి, ఆ క్విక్ సేవ్ అనేది హెల్ప్ఫుల్గానైతే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మీరు ఒక్క సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింద కామన్గా మీరు చదువుకొని డైరెక్ట్ అవి ఎనేబుల్ చేసుకుంటే చేసుకోండి, అది లేకపోతే లేదు. కానీ క్విక్ సేవ్ అయితే ఆప్షన్ని మీరు కన్ఫామ్గా ఎనేబుల్ అయితే చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ వస్తున్నాయి కదా. సో ఈ విధంగా మనకు రిసీవ్ అనే ఆప్షన్తో ఈ పేరు ఉంటుంది అనమాట. సో రిసీవ్ అని ప్రెస్ చేసి మీరు అవతల వ్యక్తి ఫోన్లో కూడా సేమ్ ఇదే యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఈ యాప్ సేమ్ అయితేనే మనకు ఆండ్రాయిడ్ అయినా సరే, వాళ్ళ ఫోన్ ఐఓఎస్ అయినా సరే, మనకు ఐఓఎస్లో కూడా ఈ యాప్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో జస్ట్ సెర్చ్ చేయండి, వాళ్ళ యాప్ స్టోర్లో సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తే మీకు అయిపోతుంది సింపుల్గా. ఈ విధంగా మనం షేర్మీ ఎలా వాడుతున్నామో ఇది కూడా సేమ్ ఇదే విధంగా వాడవచ్చు అనమాట. షేర్మీ అన్న మనకు ఊకే పర్మిషన్స్ అడుగుతుంది, కానీ ఇది ఒక్కసారి తీసుకున్న తర్వాత మళ్ళీ అడగదు మీకు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంటుంది అందరికీ. సో మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ఫైల్స్, మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా. సో రకరకాల ఆప్షన్స్ అయితే మీరు ఈజీగా షేర్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం డైలీ వీడియోస్ చేస్తుంటాం కాబట్టి మీరు ఎటువంటి వీడియో అయినా మిస్ కాకుండా ఈజీగా చూడవచ్చు అన్నమాట. సో ఈ విధంగానైతే అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది గైస్. సో మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వాడినా సరే, ఐఓఎస్ నుంచి వాడినా సరే, సో మీరు ఒకటి ఆండ్రాయిడ్ ఉన్నా సరే, ఒకటి ఐఓఎస్ ఉన్నా సరే, ఇద్దరికైతే ఈ యాప్ అనేది సపోర్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఈజీగా ఏ ట్రబుల్ లేకుండా ఈ విధంగానైతే మంచిగా మీరు ఫైల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఫాస్ట్ కూడా ఉంటుంది గైస్ ఇదంతా యాప్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.